హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతా మహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం అవసరం అనే చందమామ కథని చెప్పుకుందాం. సోమయ్య అనేవాడు వంటలు బాగా చేయగలడు. కానీ వాడు మహా తిక్క మనిషి. అందుకని సాధారణంగా ఎవరూ వాడిని వంట పనులకు పిలిచేవారు కాదు. సోమయ్య తండ్రి భీమయ్య వంటలు ఒక మాదిరిగా చేసినా అంతా ఆయన్నే పిలిచేవారు. తండ్రి సంపాదన బాగుండడం చేత సోమయ్యకు రోజులు బాగానే వెళ్ళిపోతుండేవి. ఆ ఊళ్ళో రాధానాథుడనే రైతున్నాడు. ఆయన కొడుక్కు రాజు కొలువులో ఉద్యోగం వచ్చింది. బంధుమిత్రులందరూ విందు భోజనం పెట్టాలని పట్టుబట్టారు. అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక భీమయ్యకు జ్వరం వచ్చింది. ఇక తప్పనిసరై సోమయ్యను వంటకు పిలిచాడు రాధానాథుడు. సోమయ్య వంటశాలలో ప్రవేశిస్తూనే వంటపాత్రలు చాలవని, దినుసులు బాగాలేవని, కట్టెపుల్లలు మండే రకం కావని వంకలు పెట్టి రాధానాథుణ్ణి నానా మాటలు అన్నాడు. వాడి విషయం తెలిసిన కారణంగా రాధానాథుడు అన్నీ భరించాడు. స్వతహాగా రాధానాథుడు ఆత్మగౌరవం కల మనిషి. ఒకరిని మాట అనడు, ఒకరి చేత మాట పడడు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన సోమయ్య అనే మాటలన్నీ భరించాడు. లేకుంటే విందు అబాసవుతుంది గనక. వంట మధ్యలో సోమయ్య విసుక్కుంటూ రాధానాథుణ్ణి పీనాసి అన్నాడు. దానికి రాధానాథుడు, బాబూ, మీ నాన్న ఇచ్చిన జాబితా ప్రకారమే అన్నీ తెప్పించాను. నీకేం కావాలో చెప్పు, ఆ ప్రకారం చేస్తాను అని వినయంగా చెప్పాడు. అసలు వంటకు మా నాన్నను పిలవడమే పేనాసి లక్షణం. ఆయన వండితే తినడానికి పదార్థాలు చాలు. కానీ నేను వండానంటే విందుకు వచ్చిన వాళ్ళు రుచి కొద్దీ మరీ మరీ తినేస్తారు. అందువల్ల రెట్టింపు పదార్థాలు కావాలి. అర్థమైందా? అంటూ ప్రారంభించిన సోమయ్య అదే స్థాయిలో వంట చేస్తున్నంతసేపు అరుస్తుంటే మధ్యలో ఒకసారి రాధానాథుడు, బాబూ, నువ్వేమడిగితే అది చేస్తున్నప్పుడు కూడా ఆ సణుగుడెందుకు అని మెల్లగా మందలించబోయాడు. నాకు ఇలాగే అలవాటు. ఇష్టం లేకపోతే చెప్పు, ఇప్పుడే వెళ్ళిపోతాను అన్నాడు సోమయ్య. రాధానాథుడు వాడిని బ్రతిమాలుకుని పని పూర్తి చేయించుకున్నాడు. అయితే వంటలు మాత్రం అద్భుతంగా కుదిరాయి. వచ్చిన వాళ్ళు విందు భోజనాన్ని అపరిమితంగా మెచ్చుకుని మరీ వెళ్ళారు. రాధానాథుడు సోమయ్యకు అన్నదానికంటే ఎక్కువ డబ్బిచ్చి పంపాడు. కానీ సోమయ్య ప్రవర్తన గురించి రాధానాథుడి బంధుమిత్రులందరిలోనూ ప్రచారమైపోయింది. వంటల సంగతి ఎలా ఉన్నా రాధానాథుడిలా ఓర్పు ప్రదర్శించడం కష్టమని ఊరంతా చెప్పుకున్నారు. కొంతకాలానికి భీమయ్య చనిపోయాడు. సోమయ్యకు రోజు గడవటం కష్టమైంది. వంటలు చేసుకుని డబ్బు సంపాదించాలంటే వాడి గురించి తెలిసి ఎవ్వరూ పిలవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సోమయ్య రాధానాథుడి ఇంటికి వెళ్ళి, అయ్యా, తమరింట్లో వంట మనిషి అవసరం ఉన్నట్లు తెలిసింది. నాకు అవకాశం ఇప్పిస్తారా అని అడిగాడు. రాధానాథుడు సాలోచనగా, నా భార్యకు అనారోగ్యంగా ఉంది. కొంతకాలం పాటు వంట మనిషి అవసరమే నాకు. కానీ నేను ఎక్కువ జీతం ఇచ్చుకోలేను. నువ్వు జమీందారింట్లో చేరావంటే బోలెడు జీతం ఇస్తారు. అక్కడకు వెళ్ళు అన్నాడు. సోమయ్య జమీందారింట్లో వంట మనిషి అవసరం ఉన్నట్లు నేను విన్నాను. కానీ అక్కడ తప్పు చేస్తే కఠిన శిక్షలుంటాయని తెలిసింది. అందుకని భయపడుతున్నాను అన్నాడు. తప్పు చేస్తే ఎక్కడైనా కఠిన శిక్షలుంటాయి. అందుకే తప్పు చెయ్యకూడదు అన్నాడు రాధానాథుడు. అది కాదండి, నాకు నోటి దురుసు బాగా ఎక్కువ. జమీందారు వద్ద అది సాగదు అన్నాడు సోమయ్య. రాధానాథుడు ఒక క్షణం ఆగి, నీ నోటి దురుసు సంగతి అలా ఉంచు. జమీందారు చాలా మంచివాడు. ఉత్త పుణ్యాన ఎవరినీ పల్లెత్తు మాట అనడు. బీద గొప్ప భేదం లేకుండా అందరినీ గౌరవిస్తాడు. నాకైతే నోటి దురుసు ఎక్కువ. అస్తమానం తిడుతుంటాను. నువ్వు మాట పడగలవా అని అడిగాడు. దీనికి సోమయ్య ఆశ్చర్యపోతూ, తమకు నోటి దురుసా? నేను నమ్మను. మీరు చేసిన విందు రోజున నేనేమన్నా ఓర్పుతో సహించారు. విందుకు వచ్చిన వాళ్ళందరూ మీ సహనాన్ని మెచ్చుకున్నారు. అది నేను మరువగలనా అన్నాడు. అప్పుడు నీ నోటి దురుసును నా అవసరం భరించింది. ఇప్పుడు నీ నోటి దురుసు భరించేటంత అవసరం నాకు లేదు. నా నోటి దురుసును భరించేటంత అవసరం నీకుంటే వచ్చి నా వద్ద పనిలో చేరవచ్చు. లేదా వేరే చోటుకు వెళ్ళు. నేను నోటి దురుసును సహించను. పైగా నిన్ను ఇష్టం వచ్చినట్లు తిడతాను అన్నాడు రాధానాథుడు.
అప్పుడు సోమయ్య వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ చేతులు జోడించి, అయ్యా, ఈ క్షణం వరకు నేను ఇతరుల మంచితనాన్ని, ధర్మబుద్ధిని గ్రహించలేనంత మూర్ఖుడుగా బ్రతికాను. నేను చేసిన దానికి మీరు ఛీ, ఛా అని ఈసడించకుండా మెత్తగా బుద్ధి చెప్పారు. ఇప్పుడు నన్ను వంటవాడిగా పెట్టుకున్నా లేకపోయినా మీ ఉదార గుణాన్ని మాత్రం మరువలేను అన్నాడు. సోమయ్యలో వచ్చిన మార్పుకు సంతోషించిన రాధానాథుడు వాడికి తన ఇంట్లో పని ఇచ్చాడు. ఆనాటి నుంచి సోమయ్య అవసరానికి తగ్గట్లు అణకువగా ఉండడం నేర్చుకుని క్రమంగా మంచి పేరు తెచ్చుకుని రోజులు సుఖంగా వెళ్ళబుచ్చాడు. ఇదండి అవసరం అనే కథ. ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం. అమ్మవారి మహత్తు అనే చిన్న కథని చెప్పుకుందాం. గరికపాడు అనే గ్రామంలో ఉన్న వాళ్ళందరూ చిన్నకారు రైతులు, చదువులేని అమాయకులు. అందరివి పూరిళ్ళు. ఒక్క మునసబు, కరణాలకు మాత్రమే పెంకుటిళ్ళు ఉండేవి. గ్రామం మధ్య అమ్మవారి గుడి ఉండేది. గ్రామంలోని రైతుల మధ్య ఐక్యత ఉండేది కాదు. ప్రతి స్వల్ప విషయంలోనూ తరచుగా తగువులాడుకుంటుండేవారు. ఒకనాటి ఎండాకాలంలో అర్ధరాత్రి గ్రామంలోని ఒక పూరింటికి నిప్పంటుకుని భగ్గుమంటూ మంటలు లేచినాయి. అది చూసిన గ్రామస్తులు కేకలు పెడుతూ ఒకరినొకరు హెచ్చరించుకుంటూ దాపులనున్న చెరువుకు పోయి కడవలతో నీళ్లు తెచ్చి మంటలు ఇతర ఇళ్లకు పాకకుండా ఆర్పివేశారు. ఆ తర్వాత తృప్తిగా తమ తమ ఇళ్లకు పోతున్న గ్రామస్తులను గుడి పూజారి ఆగమంటూ చెప్పి, మీరందరూ గ్రహించి ఉండరు. మన గుడి అమ్మవారు తన మహత్తును మన కళ్ళ ఎదుట కట్టి చూపింది అన్నాడు. పూజారి మాటలు గ్రామస్తులకు ఎవరికీ అర్థం కాలేదు. అందరూ మౌనంగా ఊరుకున్నారు. అప్పుడు పూజారి గొంతెత్తి, మన అమ్మవారే గనక ఇంతటి కటిక చీకట్లో మంటల ద్వారా వెలుగు చూపకపోతే అవి ఎక్కడున్నాయో తెలుసుకుని ఆర్పడం మనకు సాధ్యపడేది కాదు గదా అన్నాడు. ఈసారి కూడా ఊరివాళ్లకు పూజారి మాటలు ఏమీ అర్థం కాక విస్తుపోయి చూశారు. అప్పుడు పూజారి, ఒకే ఊరివాళ్లైన మీ అందరి మధ్య సఖ్యత లేదు. చీటికి మాటికి గొడవలు పడుతుంటారు. అలాంటి మీరంతా ఊరికొక ఆపద, అనుకోని ప్రమాదం వచ్చి ఇళ్లన్నీ తగలబడేసరికి ఒకరికొకరు సాయం చేసుకుంటూ హెచ్చరించుకుంటూ మంటలనార్పారు. మీ ఊరిని మీరే కాపాడుకున్నారు. ఈ విషయంలో అంతా కలిసికట్టుగా పనిచేశారు. ఇలా ఊరికి ఆపద వచ్చినప్పుడో, అనుకోని ప్రమాదం కలిగినప్పుడో కాకుండా మామూలు సమయాల్లో కూడా మీరంతా తగాదాలు పడకుండా ఒకరికొకరు సఖ్యంగా ఉండి కలిసిమెలిసి పనిచేస్తే ఊరంతా ఎంత అభివృద్ధి చెందుతుందో తెలుసా? మీరంతా ఎంత గొప్పగా ఉంటారో మీరే ఒకసారి ఆలోచించి చూడండి అన్నాడు. ఇది విన్న ప్రజలు ఆలోచనలో పడ్డారు. పూజారి మాటలు నిజమేనని వాళ్ళకనిపించింది. తగవులు, గొడవలు లేకుండా కలిసిమెలిసి ఉంటామని పూజారికి మాట ఇచ్చారు. ఆ రోజు నుంచి ఊరి ప్రజలంతా చిన్న చిన్న విషయాలకు, చీటికి మాటికి తగవులు మాని సఖ్యంగా కలిసిమెలిసి జీవించారు. దానివల్ల ఊరు కూడా ఎంతో అభివృద్ధి చెందింది. ఇదండి అమ్మవారి మహత్తు అనే చిన్న కథ. ఈ 2 కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.